పర్వదినాల్లో, ద్వాదశి వంటి విశేష తిథుల్లో మడిగా తయారు చేసిన పంచభక్ష పరమన్నాలతో దేవుడికి నైవేద్యం పెట్టడం హిందూ సాంప్రదాయం. దేవునికి మహా నైవేద్యం కోసం తయారు చేసే పదార్థాలను ముందుగా రుచి చూడకూడదు. చాలా నిష్ఠగా మనసులో అన్నపూర్ణాష్టకం చదువుకుంటూ వంట చేయాల్సి ఉంటుంది. కొందరింట్లో ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైన నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఇలా శుక్రవారాలు అమ్మవారి కోసం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించేవారు లలితా సహస్రనామంలో చెప్పిన అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యాలు గురించి తెలుసుకుంటే మంచిది. లలితా సహస్రనామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల పేరుతోనే అమ్మవారి నామాలు ఉండడం విశేషం. అవేంటో తెలుసుకుందాం. గూడన్న ప్రీత మానస. అమ్మవారి నైవేద్యాలతో గూడన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. గూడము అంటే బెల్లం, అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం. గూడన్నం అంటే బెల్లం బియ్యం కలిపి చేసే వంట. లలితా అమ్మవారికి గూడన్నం అంటే ప్రీతి. బెల్లంకి నిలువదోషం లేదు. అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే దారిద్ర్య బాధలు తొలగిపోయి ధనధాన్యాలతో ఆ ఇల్లు కలకలాడుతుంది. స్నిగ్ధౌదన ప్రియ. స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనము అంటే అన్నం, ప్రియ అంటే ఇష్టపడటం. తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. తెల్లటి అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం. తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరన్నం ఆ తల్లికి ఇష్టం. అమ్మవారికి ఈ నైవేద్యం పెడితే కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతాయి.